హలో ఇయర్స్ ఈరోజు నేను పదాల్లా కాకుండా మీకు సంభాషణ రూపంలో కొన్ని సంభాషణలు రాశాను. దానికి మనం తెలుగులో ఎలా అర్థం చేసుకోవాలి అనేది చెప్పదలుచుకున్నాను. ఒక అమ్మాయి ఒక బేకరీ షాప్కి వచ్చి కొన్ని ఐటమ్స్ లిస్ట్ చెప్పి వీటిని ప్యాక్ చేసి ఉంచు, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె పని అయిన తర్వాత మళ్ళీ బేకరీకి వస్తుంది. ఆమెను చూస్తానే సేల్స్ గర్ల్ అంటుంది, భాస్కర్ అర్జున్ ఇస్ వార్మి మేడం, మీకు ఇంకా ఏమన్నా కావాలా అని అడుగుతుంది. భాస్కర్ అంటే వేరే, అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా. తిషక్కులర్ ఎదిరిం, నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. బుయ్రూమ్ తీసుకోండి అని డబ్బులు ఇస్తుంది. అప్పుడు సేల్స్ గర్ల్ అంటుంది, ఉదాందిం, అరే దీనికి చెల్లింపు అయిపోయింది అంటది. చెల్లింపు అంటే డబ్బులు ఇచ్చేశారు, డబ్బులు చెల్లించేశారు అని. ఉదాందిన్ మీ, ఏంటి డబ్బులు ఇచ్చేశారా, చెల్లించారా? కిమ్ అదేది, ఏంటి ఆ డబ్బులు ఎవరు చెల్లించారు అని అంటే అప్పుడు మళ్ళీ అంటుందన్నమాట ఆ అమ్మాయి, అలిన్ బుర్దాన్ లుత్ఫాన్, ఎవరో డబ్బులు ఇస్తే కాదండి, నా డబ్బులు నేనే ఇస్తాను, కాబట్టి తీసుకోండి, దయచేసి తీసుకోండి. లుత్ఫాన్ అంటే దయచేసి అని. అలిన్ బుర్దాన్ లుత్ఫాన్, ఇక్కడి నుంచి తీసుకోండి అంటే నా దగ్గర నుంచి తీసుకోండి అని మళ్ళీ డబ్బులు ఇవ్వబోతుంది. అప్పుడు సేల్స్ గర్ల్ అంటుంది, ఇకికిరే ఉదమే అలజాంకి అలమాంకి, ఇకికిరే ఉదమే అలమాంకి అంటే రెండోసారి, ఇకి అంటే రెండు, కెరే అంటే సారి, రెండోసారి, ఉదమే చెల్లింపు, అలమం తీసుకోము అని అంటుంది అన్నమాట. అప్పుడు ఈమె అంటుంది, యాక్ వద్దు, ఒజమాన్ కాల్సిన్, అలా అయితే కనుక ఇది ఉండనివ్వండి అంటే ఆమె ఏ ప్యాకెట్ తీసుకున్నదో ఆ ప్యాకెట్ని సేల్స్ గర్ల్కి ఇచ్చేస్తూ చెప్తుంది, ఇది మీ దగ్గరే ఉంచుకోండి. బేపంది వెరిస్నీస్, డబ్బులు ఎవరైతే ఇచ్చారో ఆ మర్యాదస్తులకి లేదా ఆ గౌరవనీయులకి వెరిస్నీస్ మీరు వాళ్ళకే ఇవ్వచ్చు, అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మీరు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు తీసుకుంటేనే నేను తీసుకుంటాను, లేకపోతే మీ దగ్గరే ఉండనివ్వండి, ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్తుంది అనమాట. అప్పుడు ఒక అబ్బాయి ఎదురొస్తాడు ఆమెకి. ఆ అబ్బాయి ఎవరు అంటే వాళ్ళ బంధువులే. అప్పుడు ఈ అమ్మాయి అంటదే అనమాట, శాన్ నేజమాందాన్ బెరీ బెనితాకి పెదియోర్సోన్, శాన్ నువ్వు, నేజమాందాన్ నే అంటే ఏంటి అని కూడా వస్తుంది. ఇక్కడ నేజమాందాన్ అంటే ఎప్పటి నుంచి అని, బెరీ కేవలం అన్నట్టుగా వస్తుంది. బెని తాకిప్ ఎదియోర్సున్, బెని అంటే నన్ను, తాకిప్ ఎదియోర్సున్ అంటే వెంబడిస్తున్నావు లేదా నన్ను అనుసరిస్తున్నావు, లేకపోతే నేనేం చేస్తున్నానో చూస్తూ గమనిస్తూ ఉన్నావు అన్న అర్థాల్లో చెప్పుకోవచ్చు. శాన్ నేజమాందాన్ బెరీ బెని తాకిప్ ఎదియోర్సున్, నువ్వు ఎప్పటి నుంచి నన్నే ఫాలో అవుతున్నావు, నేనేం చేస్తున్నానో గమనిస్తున్నావు అని అడుగుతుంది. అంటే అని మళ్ళీ అంటుంది అనమాట. నార్దాన్ బిల్యూర్సున్, నార్దాన్ అంటే ఎలా, బిల్యూర్సున్ అంటే తెలుసు, హాంగి సాత్తే ఏ టైంలో, నార్దాన్ ఎక్కడ, నే అలిజామి ఏం తీసుకుంటాను, నీకు ఎలా తెలుసు నేను ఎప్పుడు అంటే ఏ టైంలో ఎక్కడ ఏం కొనుక్కుంటాను అన్నది నీకెలా తెలుసు అంటే కరెక్ట్గా నేను వచ్చినప్పుడే నువ్వు నాకంటే కొంచెం ముందు వచ్చి డబ్బులు చెల్లించగలిగావు అని, అంటే నువ్వు నన్ను వెంబడించకపోతే, నువ్వు నన్ను అనుసరించకపోతే నీకు ఎలా తెలుస్తుంది నేను ఈ టైంలో ఈ షాప్లోకి వచ్చి కొనుక్కుంటాను అని అని అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, తాకిప్ మీ, ఏంటి నిన్ను నేను ఫాలో అవుతున్నానా, కోల్మా, నువ్వు మరీ అంత నవ్వులాటగా మాట్లాడొద్దు. లుత్ఫాన్ ప్లీజ్, దయచేసి నువ్వు అలాగా
మాట్లాడొద్దు. బిరాజ్ ఇన్స్టాగ్రామ్న భక్తిం ఎత్తియా. ఏం లేదు, నిన్ను ఇన్స్టాగ్రామ్లో చూశాను. రన్నల్లేరి నెచోక్ సాలిక్సిన్. సాలిక్ అన్న పదానికి ఒక అర్థంలో హెల్త్, ఆరోగ్యం అని, కానీ ఇక్కడ రన్నింగ్లో నువ్వు చాలా బాగా చేస్తావు అన్న అర్థం అనమాట. రన్నల్లేరి నెచోక్ సాలిక్సిన్, రన్నింగ్లో నువ్వు చాలా బాగా ఉంటావు అని ఇన్స్టాగ్రామ్లో చూశాను అని చెప్తాడు. అప్పుడు ఆమె చెకిల్ ఓనుందే, నా ముందు నుంచి నువ్వు జరుగు, తప్పుకో అని చెప్పడానికి చెకిల్ అంటే తప్పుకో అని, ఓనుందే అంటే నా ముందు నుంచి తప్పుకో అని ఆమె అలా అనేసి వెళ్ళిపోతుంది.